మా సూర్య ఫిలిం స్టూడియో కామెడీ కింగ్కి ఈరోజు ఆయన పాదాలు పెట్టిన మాకెంతో ధన్యవాదాలండి. ఈరోజు మేము ఈ స్టూడియో కడతానికి కారణం ఏంటంటే ఎంతోమంది ఆర్టిస్టులు చాలా బ్రహ్మాండమైన యాక్ట్ చేసే ఆర్టిస్టులు అందరూ కూడా వెనక్కి పడిపోతున్నారండి. ఏం చేయాలంటే పాపం ఎక్కడైనా యాక్ట్ చేద్దామంటే ఎక్కడ ఉందండి స్టూడియో, అందరూ వాళ్ళే, ఇంకెవరు బయట రానివ్వట్లేదు. దాని గురించి ఈరోజు మన షార్ట్ ఫిలిం కానీ కామెడీ కింగ్ కానీ ఏదన్నా ఒక ఫ్యామిలీ టైప్లో కూడా అన్నింటిలో కూడా ఈరోజు అందరూ యాక్ట్ చేస్తారని నేను ఈరోజు కామెడీ కింగ్ అనే ఫిలిం స్టూడియో ప్రారంభించామండి. మీరందరూ కూడా వచ్చి ఈ స్టూడియోలో మీ ఫేవరెట్ చూపించుకోవచ్చండి. నమస్తే అండి. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు గోరట్ల బుచ్చి చౌదరి గారు వచ్చారండి. చాలా సంతోషం. ఔత్సాహిక కళాకారులకి ప్రోత్సహించే లక్ష్యంతో ఈరోజున సూర్యబాబు గారి సారథ్యంలో సతీష్ గారు మరి సూర్య ప్రొడక్షన్స్ స్టూడియోని ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇవాళ చలనచిత్ర రంగంతో పాటు టీవీ రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది. అలాగే యూట్యూబ్లో కూడా రాష్ట్రాలు కూడా యూనియన్లు తయారైపోయాయి. కొత్త వాళ్ళకి అవకాశాలు లేవు, ఉన్నవాళ్ళే ఉండడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మనకు ప్రకృతి ప్రసాదించిన వరం గోదావరి తీరం అంతా కూడా ఎక్కడ చూసినా ఎక్కడ కెమెరా పెట్టినా కూడా అద్భుతమైన సుందరమైన దృశ్యాలు వస్తాయి. మొన్న ఈ మధ్య 2-3 ఓటీటీల్లో చూసాం సినిమాలు, పెద్ద సినిమాలు ఎలా ఉన్నా ఓటీటీలో అద్భుతంగా గోదావరి తీరాన్ని, మన కోనసీమని, మన కడియం నర్సరీస్, రాజమహేంద్రవరం చూపిస్తాం. మందికి అవకాశాలు ఇచ్చారు. ఇవాళ దురదృష్టం ఏంటంటే వెనకబడిపోతున్నాం. ఒక స్టూడియో రాజమండ్రిలో, ఫస్ట్ స్టూడియో రాజమండ్రిలోనే మొదలైంది. నిడమర్తి సూరయ్య గారి నిర్మాణంలో ఫస్ట్ స్టూడియో నిడమర్తి స్టూడియోస్ ఇక్కడే రాజమండ్రిలోనే మొదలైంది. దుర్గా సినీ స్టూడియో భవనాలు ఉన్నాయి. ఎక్కడైనా ఇళ్లలో ఒక కెమెరా పట్టుకొని కూర్చుంటే ఆర్టిస్టులు కొరత లేదు. మంచి కథ కావాలి, స్క్రీన్ ప్లే కావాలి. మంచి కథ, స్క్రీన్ ప్లే ఉంటే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఏదో చేసామనే కాకుండా వల్గారిటీ అక్కర్లా, వల్గారిటీ పెరిగిపోతుంది. సినిమా ఇప్పుడు మనం కామెడీ షోల్లో వల్గారిటీ పెరిగిపోతుంది. వల్గారిటీ అక్కర్లా. ఒకప్పుడు రేలంగి గారు కావచ్చు, పద్మనాభ గారు కావచ్చు, రాజబాబు గారు కావచ్చు, ప్రతి ఆర్టిస్టులు కూడా ఇవాళ ఉన్న ఆర్టిస్టులు కూడా చక్కటి హావభావాలు ప్రదర్శించగలిగిన వాళ్ళు ఉన్నారు ఆర్టిస్టులు. ఏదో ముతకగానే మాట్లాడితేనే కానీ నవ్వరు అనే భావన కరెక్ట్ కాదు. మంచి సబ్జెక్ట్ కాంపిటేటివ్గా రచయితలు కూడా ఉన్నారు, మనకి యువ రచయితలు ఉన్నారు. కొత్త యువరక్తం, యువ సమస్యల మీద, సమకాలీన సమస్యల మీద కూడా మంచి థియరీ సబ్జెక్టులు చేసుకుంటే యూట్యూబ్లో కూడా బాగా సక్సెస్ అవుతున్నాయి. యూట్యూబ్లో కూడా ఆదాయం వస్తుంది, మర్చిపోకండి. యూట్యూబ్లో ఎక్కువ వ్యూవర్షిప్ కనుక సంపాదించుకోగలిగితే మంచి ఆదాయం కూడా వస్తుంది. ఇవాళ సెట్టింగ్లు కూడా పెద్దగా భారీ ఎత్తున అక్కర్లా, న్యాచురల్గానే అవకాశం ఉంది. ఇవాళ సతీష్ గారు, డైరెక్టర్ గారు విజయ్ గారు ఉన్నారు. బుల్లంక మడికి మనాళ్ళు ఆర్టిస్టులు ఉన్నారు. మన కడియం మండలం నుంచి అక్కడి నుంచి కూడా ఆర్టిస్టులు ఉన్నారు. నియోజకవర్గంలోనే ఉన్నారు, మా రూరల్లోనే. మడికి మన పక్కనే కదా. ఇంకా ఎందరికో ఉత్సాహం. సూర్యబాబు గారు అయితే ఎప్పటి నుంచో ఇదే రంగంలో ఉన్నారు కనుక అనుభవం ఉంది. మంచి అవకాశాలు రావాలి. వాళ్ళ కళాకారులకు కూడా వృత్తి రూపేణా కూడా మేలు జరగాలి. ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు. వాళ్ళు కూడా ఆర్థికంగా కూడా నిలదొక్కునేలాగా, వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదివరకు షూటింగ్లు ఎక్కువ నడిచాయి. ఇదివరకు విశ్వనాథ్ గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, పెద్ద దర్శకులంతా ఇక్కడే షూటింగ్లు చేసేవాళ్ళు. సక్సెస్ఫుల్.
గోదావరి తీరంలో తీసిన ప్రతి సినిమా సక్సెస్ అయింది, ఎక్కడ ఫెయిల్యూర్ అనే ప్రశ్న లేకుండా. పెద్ద పెద్ద ఆర్టిస్టులు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సోహన్ బాబు గారు, కృష్ణరాజు గారు అందరూ ఈ ప్రాంతంలోనే షూటింగ్లు చేసేవాళ్ళు. మళ్ళీ ఆ రోజులు రావాలని కోరుకుంటూ మనకున్నాయి పిచ్చుకలంకను అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైనా సెమీ స్టూడియోస్ కూడా రావాలి. ఎందుకంటే ఒకప్పుడు ప్లాన్ చేసాం, రామోజీరావు గారిని అలాగే రామానాయుడు గారిని అందరూ కూడా మాట్లాడాం, ఒకసారి రండి ఇక్కడ పెట్టండి, యూనిట్లు పెట్టమన్నాం. ఇక్కడ కొంతమంది యూనిట్లు పెట్టుకుని ఉంటే షూటింగ్లు అన్నీ హైదరాబాద్ నుంచి రాక్కర్లేదు అనుకున్నాం. సరే కాలక్రమేణా అది అనుకున్న రూపం దాల్చలేదు. కానీ మళ్ళా టీవీ రంగంలో పెనుమార్పులు వస్తున్నాయి కనుక ఓటీటీలో కూడా కొంచెం జాగ్రత్తగా సబ్జెక్ట్ బాగుంటే ఓటీటీ తీసుకున్నారు. మళ్ళీ ఓటీటీలో కూడా పెద్ద సినిమాలు కూడా ఆపేస్తున్నారు. సబ్జెక్ట్ లేకపోతే ఎక్కడో చోట క్లిక్ అవుతుంది. అందువల్ల ఆ రంగంలో కూడా ఎన్నుకొని ఇతర ప్రాంతపు ఇవాళ కేరళ ఫిల్మ్స్ ఎలాగ అయితే మనకి అందుబాటులోకి వచ్చాయో అలాగే మనకి కూడా ఇతర ప్రాంతాలకు అందుబాటులోకి వెళ్ళాలని కోరుకుంటూ ఇవాళ సతీష్ గారికి, సూర్యబాబు గారికి, విజయ్ గారికి అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ ఇది సక్సెస్ కావాలని మరి కొంతమందికి మార్గదర్శనం అవుతుందని కోరుకుంటూ సెలవు. సన్మానాలు ఎందుకయ్యా బాబు? రత్నం తీసుకో. కృష్ణరాజు గారిని ఒక రెండు చూపెట్టాను చూడండి. కృష్ణరాజు గారు ఫస్ట్ వాయిస్, సెకండ్ వాయిస్, లాస్ట్ వాయిస్, ఆ వైవిధ్యం. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, జగ్గయ్య, కైకాల సత్యనారాయణ మొత్తం ఒకళ్ళంటి ఒక 20, 30, 40 మంది ఎలా మాట్లాడతారు అంటే మనకి చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి కదా చేసుకుంటే ఇప్పుడు రంగు ఉంటే పచ్చ కాదు బే, రంగు ఉంటే రవిడి అని చెప్పారు. మీలాంటి క్షమించాలని నేను చాలా మందిని చూశానని చెప్పాను కదా. నా పేరు పెట్టుకుంటే ఏం జరుగుతుందని ఒక వాయిస్. నేను రాజు గారికి డబ్బింగ్ చెప్పాను. ఆ సినిమాలో ఆ హీరో గారు చనిపోయారు అనుకోండి, వెళ్ళాడు ఆయన, కృష్ణరాజు గారు వెళ్ళాను. జాన్కి తల్లిదండ్రులు చచ్చిపోయాడు అనుకున్నాడు వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం అనుకుంటున్నాడు. ఈరోజు సోదరుడు, మిత్రుడు మధు సతీష్ ఈ కొత్తమూరు ప్రాంతంలో ఒక చిన్నది కాదు పెద్దగానే చేస్తున్నాడు. ఒక ఫిల్మ్ స్టూడియో లాంటిది, ఒక షార్ట్ ఫిల్మ్స్, అదేవిధంగా సీరియల్స్ లాంటివి ఇక్కడ చేసుకునే విధంగా మరి ఇదే జిల్లాకి సంబంధించి మంత్రిగా కూడా దుర్గేష్ గారు ఉన్నారు సినిమాటోగ్రఫీకి సంబంధించి. మరి ఇలాగా అన్ని రాజమహేంద్రవరం ఖచ్చితంగా ఇంకా సినిమా రంగము ఆంధ్రప్రదేశ్ వైపు రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అంటే జనరల్గా కూడా చెన్నై నుంచి హైదరాబాద్కి ఎలా షిఫ్ట్ అయ్యారు, అలాగా హైదరాబాద్ నుంచి ఇటు రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతానికి కూడా
అంటే దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకొని ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. సతీష్ మరి ప్రారంభించడం జరిగింది. ఇది గణనీయంగా ఒక వ్యాపారం అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. అదేవిధంగా ఒక చిన్న ప్రయత్నం కిందన ఉంటే కోడి పుంజు కోడి పెట్ట రెండు కలిసి అరుస్తున్నప్పుడు ఎలా ఉంటుంది పెట్ట నవ్వు అంటారు. సో అది ఎలా ఉంటుంది నవ్వుల రకాలు. బాగా బొమ్మకెళ్తున్నావా? కోడి పుంజు పెట్టాలి బేసిక్గా ఇంచుమించు ఇందాక ఆయన చేసిన ప్రకారం ఒక 400 గంటలు ప్రాక్టీస్ చేశాను. నేను ఇందాక నుంచి చెప్పాను, ఇందాకనే సూర్య హీరో విలన్ నన్ను పరిచయం చేస్తారు వ్యక్తిని దాని డ్యాన్స్. ఇటండి ఓకే. మా స్టూడియో ఓపెన్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి బుచ్చి చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.